నమస్కారం. మీరు చూస్తున్నారు స్పాట్లైట్ టీవీ. నేను మీ రవికాంత్. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ప్రధాన వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ముగిసిందని బీజేపీ ప్రకటన. 3 దశాబ్దాల సమస్యకు ముగింపు అంటూ పోలీసుల స్పష్టం. అమరావతిపై కీలక పరిణామం. రాజధాని అంశంపై బిల్లు రేపు లోక్సభలో ప్రవేశం. ఏపీ, తెలంగాణలో వర్షాల హెచ్చరిక. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం. ఏప్రిల్ 1 నుంచి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు పూర్తి వార్తలు. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం పూర్తిగా ముగిసిందని రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. పోలీసుల కఠిన చర్యలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతం, అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయని తెలిపారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే బిల్లు రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ను ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల జరగనుంది. అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర వార్తలు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవే ఈరోజు సాయంత్రం ముఖ్య వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్పాట్లైట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.